శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు నాన్నగారి అమృత వాక్కులు అనే పుస్తకం నుండి చూద్దాము. మనకి ఇక్కడ కొన్ని యోగాలు ఉన్నాయి, 4 రకాల యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు ఏంటి, అసలు దాని డిఫరెన్స్ ఏంటనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. కర్మయోగం ఉందనుకో, కర్మ అంటే ఏంటి, పని చేయడం కదా. అయితే ఎలా పని చేయాలి, దానికి ఫలితాన్ని ఆశించకుండా పనిచేయాలి. అక్కడ ఏమంటారు, భగవంతుని కవని లేదు, వేరే జీవుల్లో కూడా భగవంతుని చూస్తూ ఎప్పుడు వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి. ఆ సేవలో ఏముండాలంట, ఏమీ ఆశించకుండా ఉండాలట. దురాశ అనేది ఉండకూడదు. ఇది ఇస్తుంటే ఇది నాకు ఏదో కావాలి అని కనుక మనం ఆశించి చేస్తే అది ఏదైనా అవన్నీ చూడండి, మొక్కుబడులు అని భగవంతుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది మరి ఎవరికైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా తప్పని స్థితిలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం ఏదైనా భగవంతుని అడుగుతామేమో తప్పితే మామూలు విషయాల్లో కూడా భగవంతుని అడిగి కేవలము ఏదో నాకు ఈ పని చేయండి అప్పుడు మీకు ఏదో ఇస్తానని మొక్కుబడి, ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదు. అసలు భక్తి అయితే కానే కాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ కర్మయోగంలో ఏం చేయాలట, ఎటువంటి ఆశ ఉండకూడదు, ప్రతిఫలాన్ని ఆశించకూడదు, కేవలము సేవగా చేసుకుంటూ పోవాలి. ఎదురుగుండా ఒక కుక్క నక్క ఏ జీవి వచ్చినా సరే అది కూడా పరబ్రహ్మ స్వరూపము అనే దృష్టితోనే చేయగలిగితే, ఎలా అయితే నామదేవుని మనం చూసాం కదా, రోటీ ఒక కుక్క పట్టుకుని పారిపోతుంటే అయ్యో కుక్కని తరమడం మానేసి ఆయన నెయ్యి కూడా వెనకాల పట్టుకుని పరిగెడుతూ ఉంటారు. అంటే ఆయన ప్రతి జీవులను భగవంతుని చూడగలిగే ఇదిలో ఉందన్నమాట. ఆ స్థితికి వెళ్ళాలంట. ఏ సేవ చేసినా సరే ప్రతిఫలాన్ని ఆశించకూడదు. అలా పనిచేసే వాళ్ళని కర్మయోగం అంటారట. తర్వాత ఏమంటున్నారు, భక్తి యోగము నన్నిలో కలుపుకోమని చెప్తూ ఉంటుంది. భక్తి యోగం చేసేవాళ్ళు మీరాబాయి ఇలాంటి వాళ్ళని మనం చూస్తాం కదా, తులసిదాసు, వీళ్ళందరికీ ఇంకా వేరే ఏముండదు, ఎప్పుడూ అంతే, రామ 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 కృష్ణ 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 అంతే. తర్వాత ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కష్టపెడుతున్నారా నష్టపెడుతున్నారా, లేకపోతే నేనే ఏమైపోతాను, దానికి సంబంధం ఉండదు. ఉన్నది ఒకే ఒక ఇది ఏంటి, స్వామి నన్ను నీలో కలిపేసుకో అంతే. వేరే ఇంకా ఏ ఆశ ఉండదన్నమాట వాళ్ళకి. తిండి తిప్పలు ఉన్నాయా, మీరాబాయిని చూస్తే అసలు ఎంత పెద్ద మహారాణి ఆమె కదా. ఆమె జీవితం ఏదో లౌకికమైనవి ఏమైనా దొరకవా అంటే అన్నీ దొరుకుతాయి ఆమె జీవితంలో, కానీ ఏమీ వద్దు అనుకొని అన్నిటిని వదిలేసుకొని, ఈవెన్ ప్రహ్లాదుడు అంత చిన్నపిల్లాడైనా సరే అన్నీ వదిలేసుకుని వాళ్ళకి ఏం కావాలంటే కేవలం స్వామి నువ్వు ఒక్కడివి చాలు, నీలో నన్ను కలిపేసుకో అనుకుంటారనమాట. అంతలాగా ఇంకా వేరే రెండో దృష్టి అనేది లేకుండా నన్ను మీలో కలుపుకో అని అడిగే వాళ్ళని భక్తి యోగము అంటారట. తర్వాత ఏమంటున్నారు, ధ్యాన యోగము. అదేం చేయాలి, మనసుని ఏకాగ్రపరచాలి, ఇంద్రియాలను నిగ్రహించాలి, ప్రాణశక్తిని పెంచుకోవాలి కదా. ధ్యానం చేసేటప్పుడు మనల్ని ఏమంటున్నారు, బాహ్యపరంగా వెళ్లకుండా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి కదా. బాహ్యమైన అన్నిటిని ఏదైతే తీసుకుంటుందో అదేంటి, ఇంద్రియాలు కదా. ఫస్ట్ ఇంద్రియాలని తీసుకోవాలి. ద్వారా ఏమవుతుంది, మనసుని ఏకాగ్రపరుస్తాం. మనసుని అన్ని బాహ్య విషయాల నుంచి ఖండించి ఒకే ఒక్క విషయం మీదకి మరల్చి ఆఖరికి ఏమవుతుంది, ఆ ఒక్క విషయం కూడా కేవలం పరమాత్మ అయిపోయి అసలు విషయం అనేది లేని ఆలోచన రహిత స్థితికి వెళ్ళి ప్రాణశక్తిని పెంచుకుంటారు. శక్తి ద్వారా పెరుగుతుంది కదా. అలా పెంచుకునే దాన్ని ఏమంటామంట, ధ్యాన యోగం అంటామంట. తర్వాత ఏమంటున్నారు, జ్ఞానయోగము. సత్యాసత్యాలను వేరు చేయమని చెప్తాయి. జ్ఞానం అనేది ఏం చెప్తూ ఉంటుంది, ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో మనిషికి ఫస్ట్ అర్థమయ్యే విషయం ఏంటంటే, ముందు ఎప్పటి వరకు ఇదే శరీరము నిత్యము సత్యము అనుకున్నాడో, అరే ఈ శరీరం కాదయ్యా నిత్యమైంది సత్యమైంది, ఇది కానిది ఇంకోటి ఉంది, ఇదేమో అసత్యమైంది అనిత్యమైంది అని తెలుసుకుంటాడు. సో జ్ఞానం ఫస్ట్ చెప్పేది ఏంటి, నిత్యమైంది ఏంటో సత్యమైంది ఏంటో మనకి ఒక క్లారిటీ ఇస్తుందన్నమాట. సో జ్ఞానం పొందినవాడు సత్యాసత్యాలు ఏంటనేవి తెలుసుకొని వేరు చేసి ఈ అసత్యం అనే శరీరం దగ్గర నుంచి అనాత్మ నుంచి ఆత్మ వరకు ప్రయాణం చేస్తాడు. ఆఖరికి ఆత్మని తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఇలా ఉంటుందంట 4 మార్గాలు. ఈ 4 మార్గాలు కూడా ఆఖరికి ఎక్కడ తీసుకుని వెళ్తాయి, భగవంతుని పాదాన్నే చేరుస్తాయి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తారనమాట. సో అందరూ ఒక మార్గంలో వెళ్ళాలని లేదు. అలాగే ఏదో 10 మంది
రకరకాల దేవతలు ఉన్నారు అంటే ప్రతి దేవుణ్ణి పూజించాలని ఏమీ లేదు. ఎందుకంటే అన్ని రూపాల్లో మనకి ఉన్నది ఒక భగవంతుడే. సో ఒక భగవంతుని రూపాన్ని, ఒక నామాన్ని పట్టుకుని తరించడం ఈజీ. తప్పితే అంతమందిని అన్నీ పట్టుకొని అలా అలా వెళ్ళడం వలన చెప్పాను కదా, మనసుకి కూడా కన్ఫ్యూషన్ వస్తుంది. అది ఏ నామం చేయాలో దానికి అర్థం కాకుండా ఉంటుంది. అందుకని ఏంటంటే ఒకే ఒక్క నామం ఇచ్చేసి దానికి అలవాటు చేసేస్తే మనం ఏ పనిలో ఉండని, ఆఖరికి చావు కూడా వచ్చి రాని ఆ క్షణంలో కూడా మనం చెప్పాల్సిన పని లేకుండా మనసు అదే నామాన్ని జపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఆఖరికి భగవంతుని పాదాలు చేరుకోవడము కి ఒక మార్గం అనేది ఉంటుంది. లేదు అసలు మనం అలా ఏం నేర్పించలేదంటే మనసుకు అర్థం కాదు. కాబట్టి అది ఆ నామం ఈ నామం తిరగడంలో అది ఏ నామం పట్టుకోకపోయేసరికి నిజంగా ఆఖరి క్షణాల్లో భయపడతాడు. ఎవరైతే అసలు అసత్యం అనేది ఏంటో తెలియకపోతే చావు అనేవాడు భయపడతారు. చూస్తున్నాం కదా, ఎవరికైతే లౌకిక విషయాలు ఎక్కువగా అనిపిస్తున్నాయో వాళ్ళు చావుకు భయపడతారు. అలానే అదే సమయంలో ఒక సాధకుడు ఉన్నాడంటే అతని మొహంలో భయమే ఉండదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఓకే చనిపోతే కేవలం ఈ శరీరం పోతుంది, నేను కదా పోయేది. అలాగే ఎంత ధైర్యంగా ఉంటారంటే ఒక పరీక్ష హాల్కి వెళ్ళే అబ్బాయి, ప్రిపేర్ అయిన అబ్బాయి ఎలా ఉంటాడు, ప్రిపరేషన్ లేని అబ్బాయి ఎలా ఉంటాడు. ఎగ్జామ్ ఈరోజు క్యాన్సిల్ అయింది అన్నాడు అనుకో, ఎవరు బాధపడతాడు. ఎగ్జామ్ ప్రిపేర్ అయినాడు, అయ్యో నేను ఎంత బాగా చదివేసాను, ఈరోజు ఎగ్జామ్ అయిపోతే పోను కదా అనుకుంటాడు. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేని నేను ఏమనుకుంటాడు, అమ్మయ్య ఈరోజు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా, తర్వాత చూసుకుంటానులే అంటాడు. అంటే వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళు చేసిన ప్రాక్టీస్ అలా ఉంది. అలాగే ఏముంటుంది, చావు అనే దానికి ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటి, అసత్యమైన దాన్ని వదిలేసి సత్యమైన దాన్ని ఇంకో దాన్ని ఏదో పట్టుకుంటాను నేను. ఇదొకటి పోయింది అంటే ఇంకోటి వస్తుంది. కానీ సత్యమైనది ఏదైతే ఉందో అది మాత్రం నాతోనే ఉంది కదా, ఆత్మ అయితే ఎక్కడికి పోదు. ఈ విషయం తెలిసిన సాధకుడు ఎలా ఉంటాడు, చావు అనే దానికి కూడా భయం లేకుండా ఉంటాడు. అయితే అక్కడ ఏం తీసుకుని వెళ్ళాలి అనేది కూడా తెలుసుకోవాలి. లౌకికమైన వాడు కష్టపడు, కావాలంటే అవినీతి చేసైనా సరే బోల్డ్ అంతా సంపాదిస్తాడు. ఆఖరికి ఏం తీసుకెళ్ళలేను అనే బాధ చావు సమయంలో వాడికి అవన్నీ గుర్తొస్తాయి. ఏమని, ఇన్ని సంవత్సరాలు అయ్యో ఇంత కష్టపడి సంపాదించాను, లేకపోతే ఇంతమందిని పోగు చేసుకున్నాను. ఇంతమందిని పోగు చేసుకుంటారో తెలీదు, ఇంతమందితో అందరితో మాట్లాడాలి, అందరితో ఎంత సమయం వేస్ట్ చేయాలి కదా. దానివల్ల ఏమవుతుంది, ఆఖరికి రామారామ అనుకోవడానికి టైం అనేది సరిపోదు. ఆఖరి క్షణాల్లో వీళ్ళందరూ గుర్తొస్తారు. వాళ్ళందరూ చేసేది ఏం లేదు కదా. ఎప్పుడైతే భగవంతుడు మనకి ఆఖరి క్షణం రాసి పెట్టారో ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఏమీ చేయలేరు. అవన్నీ తెలిసిన విషయాలే. అయినా సరే ఈ డబ్బుల వెంట, ఆ మనుషుల వెంట పరిగెట్టడంతో టైం అంతా అయిపోతుంది. ఏదైతే పోగు చేసుకోవాలో, ఏదైతే అక్కడికి తీసుకెళ్లాలో ఆ మూట చిన్నది అయిపోతుంది. నిజానికి ఏంటి, ఎంచక్క జీవితాంతం చేయాల్సిన పని ఏంటి, రామ అనో కృష్ణ అనో ఆ మంత్రం అనో చేసుకొని దానితో ఇంత పెద్ద పెద్ద మూటలు కట్టుకుని వెళ్ళాలి. అప్పుడు కదా మనం భగవంతుని పాదాన్ని పట్టుకోగలుగుతాము. లేదు మరి జన్మ రాకుండా ఉంటుంది. లేదు ఒకవేళ జన్మ వచ్చినా సరే ఆధ్యాత్మికంలో మనల్ని ఇంకా ముందుకు తీసుకుని ఒక రకమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబంలోకి భగవంతుడు పంపిస్తాడు. ఇవి ఏం చేయలేదు, లౌకికం అంటే దీని చుట్టూరు తిరిగాము. అప్పుడు ఏమవుతుందని చెప్తారు, ఆఖరికట ఈ డబ్బులు అవి ఉన్నాయి కదా, అందుకని ఏ బల్లి రూపంలోనో, కప్ప రూపంలోనో, ఇంకో రూపంలోనో ఆ ఇంట్లోనో తిరుగుతూ ఉంటారట. కొంతమంది ఏదో పాము రూపంలో వస్తే ఆ ఇంట్లో వాళ్ళే చంపేస్తారు, అయ్యో పాము అనుకొని. అంటే మన చుట్టూరు ఉన్న జంతువులు కూడా మనుషులే ఒకప్పుడు కదా. అందరూ రకరకాల మళ్ళా యోనిల్లో తిరుగుతూ ఉంటాం. సో మనము ఎప్పుడైతే ఈ శరీరం వచ్చిందో, మానవ శరీరం, దీనికి మాత్రమే జ్ఞానాన్ని సంపాదించగలిగి, లేకపోతే జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగి, అర్థం చేసుకున్నది అనుభవంలోకి తెచ్చగలిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. అందరికీ లేవు కదా. ఏదో కప్పకి, పాముకి, కుక్కకి ఇవన్నిటికి జ్ఞానం చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు చెప్పినా సరే చేయగలిగే స్థితిలో అవి లేవు. కాబట్టి మనకి ఎప్పుడైతే ఇది వచ్చిందో మనం ఏది మూట కట్టుకోవాలో అవి కట్టుకోవాలి. తప్పితే ఏదో కాసేంత కావాలి. మనిషి బ్రతకాలి అంటే తినడానికి, తాగడానికి, ఉండడానికి కావాలి. దానికి ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకు. తప్పితే ఇంకా జీవితం ఉన్నంతసేపు వాటి వెంట పరిగెట్టింది తిరిగి 10 మంది కావాలని జనాలను పోగేసుకుని ఉండడం వలన ఏమవుతుంది, కేవలం నీ సమయం వృధా అవుతుంది. తప్పితే నువ్వు ఉద్ధరించేది ఏం ఉండవు అనమాట. ఇంకా నేను చెప్తున్నారు, ఇన్ని యోగాలు ఉన్నాయి, అన్ని యోగాలని ఏం చేయాలి, ఏదో ఒక యోగం మనకి ఎలాగ కుదురుతుందో దాన్ని ఒకదాన్నే పట్టుకోవాలి. అస్తమాటికి రకరకాలుగా మార్చిస్తారు. కొంతమందికి ఇదొక
తప్పు అలవాటు ఏంటంటే వాళ్ళు చేసే విధానాలను మార్చేస్తారు, వాళ్ళు చేసే దేవుళ్ళని మార్చేస్తారు, ఆ స్తోత్రాలు మార్చేస్తారు, నామాలు మార్చేస్తారు. ఈ మార్చుకోవడం వల్ల నీకే అసలు ఏంటనేది ఒకటి ఐడియా లేనప్పుడు ఇంకా మనసు పాపం ఎక్కడ పట్టుకుంటుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క విషయాన్ని మనసుకి ఇవ్వాలి. అది నిద్రలో కూడా లేచినప్పుడు ఆటోమేటిక్గా నామం జపం చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం దానికి ఇచ్చేసి ఉంచాం కాబట్టి. అలా ఉండాలట. సర్వం శ్రీ గురు చరణ అరవిందార్పణమస్తు. లోక సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.